హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్. మనం జిఎస్ఎంలో నేర్చుకున్నాం కాల్ అనేది ఎలా వెళ్తుంది అనేది. ఎస్ఎంఎస్లో మెసేజ్ అనేది ఎలా సెండర్ నుంచి రిసీవర్కి వెళ్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ అనేది వెళ్తుంది. లోపల జరిగే ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి 3 సబ్ సిస్టమ్స్ ఉన్నాయి: మొబైల్ స్టేషన్, బేస్ స్టేషన్, ఆపరేషన్ సబ్ సిస్టమ్. ప్రతి సిస్టమ్కి ఇంటర్ఫేసెస్ అనేవి ఉన్నాయి. మొబైల్ స్టేషన్కి ఎయిర్ ఇంటర్ఫేస్, ఇక్కడ యాబిస్ ఇంటర్ఫేస్, ఆపరేటింగ్ సబ్ సిస్టంలో ఎయిర్ ఇంటర్ఫేస్, ఇలా 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎంఈ అంటే మొబైల్ ఎక్విప్మెంట్, బీటీఎస్ అంటే బేస్ ట్రాన్సివర్ స్టేషన్, బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్, ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్, హెచ్ఎల్ఆర్ అంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్, విఎల్ఆర్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్, ఈఐఆర్ అంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఇవన్నీ మనం జిఎస్ఎంలో చూసాము. కాల్ ఎలా వెళ్తుంది అనేది ఇవన్నీ యూజ్ చేసుకొని చెప్పాం. మెసేజ్ కూడా సేమ్ ఇవన్నీ యూజ్ చేసుకొని మెసేజ్ అనేది సెండర్ నుంచి రిసీవర్కి వెళ్తుంది. ఇది సెండర్, ఇది రిసీవరు. అయితే ఫస్ట్ మెసేజ్ అనేది మొబైల్ ఎక్విప్మెంట్ని నుంచి బయటకి వెళ్తుంది. మొబైల్ ఎక్విప్మెంట్ నుంచి బయటకి ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే రేడియో వేవ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి ఎయిర్ ఇంటర్ఫేస్ ద్వారా బీటీఎస్కి వెళ్తుంది. ఎంఈ నుంచి బీటీఎస్కి ఎయిర్ ఇంటర్ఫేస్ ద్వారా మెసేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ బీటీఎస్ నుంచి బిఎస్సికి యాబిస్ ఇంటర్ఫేస్ ద్వారా మెసేజ్ అనేది బిఎస్సికి వెళ్తుంది. వన్స్ బిఎస్సి అనేది మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాక ఎయిర్ ఇంటర్ఫేస్ ద్వారా, ఇక్కడ మధ్యలో ఎయిర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఈ ఎయిర్ ఇంటర్ఫేస్ ద్వారా బిఎస్సి నుంచి ఎంఎస్సికి మెసేజ్ అనేది వెళ్తుంది. ఎప్పుడైతే మెసేజ్ అనేది ఎంఎస్సి దగ్గరకు వచ్చాక ఆ మెసేజ్ అనేది ఎస్ఎంఎస్సిలో స్టోర్ అయి ఉంటుంది. ఎస్ఎంఎస్సి అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ ఫర్ సెంటర్, షార్ట్ మెసేజ్ సర్వీస్ సెంటర్. ఇందులో మెసేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే హెచ్ఎల్ఆర్, విఎల్ఆర్ ఈ 2 హెల్ప్ తీసుకొని మెసేజ్ అనేది, అంటే మెసేజ్ తాలూకా సబ్స్క్రైబర్ అనేవాడు ఉంటారు కదా, ఎవరైతే పంపించాలనుకుంటున్నారో సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ సబ్స్క్రైబర్ ఉంటారు కదా, ఆ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అనేది వ్యాలిడ్గా ఉందా లేదా అనేది హెచ్ఎల్ఆర్, విఎల్ఆర్ హెల్ప్ తీసుకొని ఇందులో ఉన్న మెసేజ్ స్టోర్ అయి ఉంటుంది కదా, ఇది హెల్ప్ తీసుకొని, ఈ రెండింటిని హెల్ప్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది వ్యాలిడా కాదా అని చూస్తుంది. ఎలా అంటే హెచ్ఎల్ఆర్ అంటే ఏంటి, హోమ్ లొకేషన్ రిజిస్టర్. ఇక్కడ ఆ సబ్స్క్రైబర్ ఐడి అనేది పర్మనెంట్గా రిజిస్టర్ అయి ఉంటుంది కదా. అలాగే విఎల్ఆర్లో ఏంటి, డేటాబేసెస్ ఉంటాయి కదా, ఆ డేటాబేసెస్ అనేవి ఆ పర్సన్ తాలూకా ఐఎంఈఐ నెంబరు ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి 2 తీసుకొని, ఈ రెండింటిని హెల్ప్ తీసుకొని మెసేజ్ పంపించే వాళ్ళు, రిసీవ్ చేసుకునే వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా, వ్యాలిడ్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాయి అన్నమాట. ఇవి 2 ఆ పర్సన్ యొక్క ఐడెంటిటీ అనేది కన్ఫర్మ్ అయితే, అంటే కరెక్ట్ అయితే ఆ మెసేజ్ అనేది ఫైనల్ పార్ట్కి వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఎంఎస్సి అనేది హెచ్ఎల్ఆర్ని అడుగుతుంది ఏంటి అంటే రిసిప్ట్స్ అనేవి పంపించమని. అంటే ఇప్పుడు మనం సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ అనేది వెళ్తున్నప్పుడు రిసీవర్ యొక్క నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ యొక్క లొకేషన్ అనేది హెచ్ఎల్ఆర్ని అడుగుతుంది ఎంఎస్సి అనేది. అంటే ఆ రిసిప్ట్స్ అనేవి పంపించమని అడుగుతుంది. ఆ రిసిప్ట్స్ అనేవి ఎంఎస్సి అనేది రిసీవ్ చేసుకున్నాక మెసేజ్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సెండర్ సైడ్ జరుగుతుంది. ఇది సెండర్. రిసీవర్ సైడ్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా రిసీవర్ సైడ్ జరిగి మెసేజ్ అనేది రిసీవర్కి వెళ్తుంది. అంటే ఎంఎస్సి నుంచి మళ్ళీ ఎంఎస్సికి, ఈ రిసీవర్ యొక్క ఎంఎస్సికి వెళ్తుంది. ఎంఎస్సి నుంచి మళ్ళీ బిఎస్సి నుంచి దగ్గరలో ఉన్న ఈ బిఎస్సికి దగ్గరలో ఉన్న బీటీఎస్కి వెళ్తుంది. ఈ బీటీఎస్ నుంచి మొబైల్ ఎక్విప్మెంట్, అంటే రిసీవర్ ఎవరున్నారో వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇది సెండర్ నుంచి ఇక్కడ రిసీవర్కి మెసేజ్ అనేది, ఈ ప్రాసెస్ అంతా జరిగి అప్పుడు మెసేజ్ అనేది వెళ్తుందన్నమాట. సెండర్ సైడు ఇటు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ జరిగి అప్పుడు మెసేజ్ అనేది రిసీవర్కి వెళ్తుంది. ఫస్ట్ ఎంఈ నుంచి దగ్గరలో ఉన్న బీటీఎస్కి వెళ్తుంది మెసేజ్, బీటీఎస్ నుంచి బిఎస్సికి వెళ్తుంది, బిఎస్సి నుంచి ఎంఎస్సికి వెళ్తుంది. ఎంఎస్సిలో ఈ ప్రాసెస్ అంతా జరిగి
రిసీవర్ సైడ్ ఉన్న ఎంఎస్సికి వెళ్ళి ఆ ఎంఎస్సి నుంచి బిఎస్సికి, బిఎస్సి నుంచి బీటీఎస్కి, లాస్ట్ రిసీవర్కి అంటే మొబైల్ ఎక్విప్మెంట్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. ఇదే షార్ట్ మెసేజ్ సర్వీస్. థ్యాంక్ యూ.